హిందూ బంధువులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారాలు. నేను ఈ మధ్యనే నిన్న మొన్న ఒక 2 వీడియోలు చేశాను. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి, ఆ స్వామికి సంబంధించి, ప్రసాదానికి సంబంధించిన విషయంలో ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిందో దాని మీద స్పందించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ కూడా అదే కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్కి చెందిన డిప్యూటీ సీఎం, ఆయన పేరు కూడా నేను మాట్లాడను, ఎందుకంటే ఆయనకు అర్హత లేదు. ఆ వ్యక్తికి మరి ఆంధ్ర ప్రజలు ఏంటో నాకేం అర్థం కాదు. ఒక వ్యక్తిగత క్రమశిక్షణ లేని వ్యక్తిని ఒక నాయకుడిగా కొలుస్తూ సినీ అభిమానంతో ఆయన్ని ఒక నాయకుడని అంటే ఒక ఎటువంటి అర్హత, నాకు తెలిసి ఆయనకైతే ఎటువంటి అర్హత లేదు. ఆయన డిప్యూటీ సీఎం కాదు, నాకు తెలిసి ఒక వార్డుకి కూడా మెంబర్గా గెలిచే అంత అర్హత ఆయనకి లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, అంటే గెలుపు ఓటములు సహజం, కాకపోతే అంటే ఆ పదవిని అలంకరించడానికి కూడా ఆయన అర్హుడు కాదనేది నా తరక వ్యక్తిగత అభిప్రాయం. సో కాకపోతే ఏంటంటే ప్రజలు కదా, ఎన్టీ రామారావు గారు ఊరికే అనలేదు గొర్రెలని. సో ఎందుకంటే ఈ ప్రజలకి సామాజిక బాధ్యత అంటూ ఏముండదు, సమాజం పట్ల బాధ్యత ఉండదు. సో అటువంటి సమాజంలో ఇటువంటి ప్రజలు ఉన్నంత వరకు అటువంటి నాయకులు పుట్టుకుని వస్తుంటారు. సరే, ఇంకా ఆయన గురించి ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది. సో అది కాదు, ఇప్పుడు నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. అయితే ఆయన ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి, ఈ ప్రసాదానికి సంబంధించి, కల్తీ నెయ్యి గురించి సంబంధించి ఏదో దీక్ష చేయబోతున్నారని చూశాను నేను. సంతోషం. ఆ దీక్ష దేనికి చేస్తున్నారో చెప్తే చాలా సంతోషం. ఏంటంటే ఇంకా ప్రజల యొక్క సెంటిమెంట్తో ఆడుకొని పబ్బం గడుపుకోవాలని ఒక ఆలోచనతో ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో జంటగా ఈ రాష్ట్రాన్ని 100 రోజుల్లో అధోగతి చేసి ఒక రాక్షస రాజ్యంగా మార్చిన ఇద్దరు వ్యక్తులు ఆడే క్రీడలో ఇది ఒక భాగం అని నేను అనుకుంటున్నాను. ఆయన ఏదో దీక్ష చేస్తారట, పశ్చాత్తాప దీక్ష అంట. అలా కల్తీ నెయ్యి జరిగింది అదని పశ్చాత్తాపం చెంది ఒక దీక్ష చేస్తారట. ఆయన నేను సూటిగా ఒకటి అడుగుతున్నాను, తమరు ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, పలికిన ప్రగల్భాలు మర్చిపోకండి. మర్చిపోయినా మా మహేష్ బాబు నేను యాక్చువల్గా స్వతహాగా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని, అదేవిధంగా మహేష్ బాబు కూడా అభిమాని. మా మహేష్ బాబు ఒక సినిమాలో అంటాడు ఒక డైలాగు, ఏం మర్చిపోయినా గూగుల్ తల్లి మర్చిపోదు కదా, ఇట్లా కొడితే అట్టా వస్తుందని ఒక డైలాగ్ చెప్తాడు. తమరి యొక్క జాతకాలు కూడా అలానే వస్తాయి. తమరు నిన్నేం మాట్లాడారు, నిన్న సాయంత్రం 4 గంటలకు ఏం మాట్లాడారు, ఈరోజు పొద్దున్న 8 గంటలకు ఏం మాట్లాడారు, ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏం మాట్లాడారు అనే మాటలు ధారాళంగా వస్తుంటే అవి చూస్తూ మేము నవ్వుకుంటుంటాం. సో అవి చూసే తమరికి ఎటువంటి అర్హత లేదని నేనైతే అనుకున్నాను. అయితే మీరు చాలా సినిమాటిక్ ఫొటోస్తో ప్రజల ముందు నిలబడి కూర్చొని అదేదో ఒక ఆడపిల్ల సుగాలి ప్రీతి అనే ఆడపిల్లకి 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ సమయంలో సుగాలి ప్రీతి అనే ఒక బాలికకు అన్యాయం జరిగితే అప్పుడు మీరు కాముగా ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక
వాళ్ళని పరామర్శించారో వాళ్ళ మీ దగ్గరికి వచ్చారో తెలియదు, కానీ వాళ్ళని పట్టుకొని తెగ బిల్డప్లు ఇచ్చేసి ఇంకా టీవీల ముందు, కెమెరాల ముందు, టీవీ కెమెరాల ముందు, మైకుల ముందు ఆహా ఓహో ఆహా ఆహా చాలా 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 చేశారు. మంచిదే, ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రావడం మంచిదే. మరి 2014, 19లో జరిగితే అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, తమరికే తీరాలి. 2019 నుంచి 24 మధ్యన జరిగితే అదొక ఇష్యూగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగినట్టుగా తమరు ఇచ్చిన బిల్డప్లు చూసి చాలా ఆశ్చర్యపోయాను. తమరు ఈరోజు అధికారంలో ఉన్నారు, మరి ఆ పిల్లకి ఏ న్యాయం చేయగలుగుతున్నారు మీరు? కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. దాని మీద దీక్ష చేయండి, సంతోషం, ఐ వెల్కమ్ ఇట్. నేనే వస్తాను మీ దగ్గరికి వచ్చి, నేను కూడా మీకు జై కొడతాను. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం మాట్లాడారు మీరు? మీరు ఇళ్లలో కూర్చుంటే పనికిరాదు, మీరు రోడ్ల మీదకి వస్తే అప్పుడు నేను పోరాడుతానన్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి 1000 రోజులు అవుతుంది ఆలోచి. గత 2 సంవత్సరాలుగా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. విశాఖ కార్మికులు 2 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. దాని మీద దీక్ష చేయండి, సంతోషిస్తాం, వీ వెల్కమ్ ఇట్, మీకు జై కొడతాను అయ్యా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 30,000 మంది, అంటే మీకు కేంద్ర నిఘా సంస్థలు ఏవో అంటారు, ఈ కేంద్ర నిఘా సంస్థలు మీకు అన్నీ, అంటే ఎందుకంటే మీరు పెద్ద ఇది కదా, సో కాబట్టి మీకు ఆ నిఘా సంస్థలని మీకు సమాచారం చేరదీస్తే, ఆ విధంగా మీకు గతంలో చేరదీసిన 30,000 మంది ఆడపిల్లల, ఆచూకులేని ఆడపిల్లల యొక్క వ్యవహారం ఎంతవరకు వచ్చిందో, ఆ వ్యవహారంకు సంబంధించి ఏదైనా దీక్ష చేస్తే ఓ వెల్కమ్ ఇట్, మిమ్మల్ని జై కొడతాం, మిమ్మల్ని స్వాగతిస్తాం. అదేవిధంగా రీసెంట్గా జరిగిన గత ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్విఘ్నంగా దిగ్విజయంగా 100 రోజుల్లో జరిగిన మానభంగాలు, హత్యలు, కావించబడిన కుటుంబాలకు, మానభంగాలు కావబడిన బాలికలకు, స్త్రీలకు న్యాయం కోసం మీరు దీక్ష చేస్తే వీ వెల్కమ్ ఇట్, మిమ్మల్ని స్వాగతిస్తాం, మీకు జై కొడతాం. ఇంకా తమరు చాలా 2019-24 మధ్య చాలా ఏవేవో మాట్లాడారులేంటే అవన్నీ గుర్తుంచుకుంటే మా బుర్రలు పాడైపోతాయి. సో అవన్నీ కాదు, కానీ ఇప్పుడు నేను లేవదీసిన ఒక 4-5 అంశాల పట్ల తమరు సానుకూలంగా స్పందించి దీక్షలు చేస్తే ప్రజలంతా మీ వెంట కూడా వస్తారు. అయ్యా డిప్యూటీ సీఎం గారు, కల్తీ నెయ్యి అన్నది వాడడానికి అవకాశమే లేదని కూడా మళ్ళీ చెప్తుంటే సిగ్గులేని ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇటు చేసుకుని చివరకు ఆ కల్తీ నెయ్యిని వాడలేదని సమాధానం చెప్పిన తర్వాత కూడా తమరు ఈ పశ్చాత్తాప దీక్ష చేయడం అనేది ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ని రగిల్చి మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికని ఎవరైనా అనుకుంటారు. అయినా హిందూ ధర్మం పట్ల మీకు ఎంత అభిమానం ఎప్పుడు వచ్చింది సార్? ఎంత గౌరవం మీకు ఎప్పుడు వచ్చింది సార్? మీకు తమరే కదా సార్, ఎప్పుడో 11 ఏళ్ళకో నా ఫ్రెండ్ నాకు బాప్టిజం చేశాడు నెల్లూరులో అని చెప్పారు. బాప్టిజం చేసుకొని మళ్ళీ మీరు హిందూ మతం ఎప్పుడు స్వీకరించారు సార్? మీరు నిజంగా మీకు హిందూ ధర్మం పట్ల అంత గౌరవం సార్? మీకు హిందూ ధర్మం పట్ల అంత గౌరవం ఉంటే హిందూ ధర్మంలో, భారతీయ సంస్కృతిలో ముఖ్యమైనది వివాహం. ఆ వివాహాన్నే విచ్ఛిన్నం చేసి, వివాహాన్నే ఒక ఏమంటారు దాన్ని, పెటాకులుగా, ఒక వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేని మీరు, భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకు చాలా గౌరవం ఉంది, అటువంటి వ్యవస్థ మీద గౌరవం లేని మీరు ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక బొట్టు పెట్టుకొని ఏవో 2 కాషాయ బట్టలు పెట్టుకొని ముందుకు వచ్చేస్తే నిన్ను అభిమానించి నీ తెర ముందు నీకు పేపర్లు ఇసిరేవాడు నేను నమ్మొచ్చేమో, కానీ ప్రజలు నమ్మరు. ఏదో మీరు ఏదో గెలిచారనుకుంటున్నారు, మీ గెలుపు, ఆ గెలుపు ఎటువంటిదో
జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. మాకు ఇంత ముందే అర్థమైంది, ఇప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. బాప్టిజం తీసుకుని మీరు మళ్ళీ హిందూ ధర్మం ఎప్పుడు తీసుకున్నారో చెప్పలేదు. ఇదే మీరు హిందువుల వల్ల ఏమంటారు తీవ్రవాదం పెరుగుతుందని మాట్లాడిన సందర్భం మర్చిపోయారా? మర్చిపోయినా మీరు మర్చిపోవచ్చు సార్, గూగుల్ తల్లి మర్చిపోవచ్చు సార్, గుర్తుంచుకోండి. లేదు, మీ పిల్లలు పేర్లు పెట్టారు, ఏం పేర్లు పెట్టారు సార్ మీరు? ఇప్పుడు ఉన్న ఇద్దరు పిల్లలు, మీ రెండో భార్య పిల్లల గురించి నేను మాట్లాడట్లే. ఇప్పుడున్న పిల్లలకి ఏం పేర్లు పెట్టారు సార్ మీరు? అదేనా సార్ హిందూ ధర్మం మీద ప్రేమ భక్తి? ఎవరిని మోసం చేస్తారు సార్ మీరు? ప్రే గాడిద కొడకల్లారా, సినిమా పిచ్చుంటే సినిమాకి వెళ్ళండి. కొద్ద గోలు ఉంటే 1000 కాకపోతే 10,000 టికెట్ పెట్టి సినిమాలు చూసుకోండి. సమాజం రా, సమాజానికి ఇటువంటి మనుషులు అవసరం కాదురా, ప్రమాదం రా, తెలుసుకుంటారా గాడిద కొడకల్లారా. నాయకుడు అనేవాడు, మనకు నచ్చేవాడు తప్పు చేస్తే తప్పుని చెప్పగలిగినప్పుడేంట్రా నువ్వు నిజమైన అభిమానివి? పనికి మన ఎదవలారా, మీలాంటి ఎదవలు ఉన్నంత వరకు కూడా ఇటువంటి పవన్ కళ్యాణ్లు పుట్టుకుని వస్తూనే ఉంటారా. మారండి రా, ముందు మీరు మారండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ గురించి కూడా తమరు ఇటువంటి విషయాల పట్ల దయచేసి ప్రజల్ని మళ్ళీ గందరగోళం పెట్టకండి. అక్కడ జరగవలసిన నష్టం జరిగింది, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి గారి మాటల వల్ల హిందూ ధర్మం నడి రోడ్డు మీద వ్యవస్థగా నిలబడింది. ఇంకా ఈ హిందూ ధర్మం యొక్క విలువల్ని తగ్గించకండి, ఇంకా బజార్కి ఇచ్చకండి. ఆల్రెడీ వ్యవస్థ అయిపోయింది. ఇంకా మీరు ఈ దీక్షలను పేరు చెప్పుకొని ఇది చేయకండి. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీరందరూ రాజకీయంగా ఎదుర్కొనే సత్యం లేకపోతే ఇంకో రకంగా ఆయన్ని చేసేయండి, కానీ ఇలాంటివి వద్దు సార్. మిమ్మల్ని నమ్ముకొని కొంతమంది ఉన్నారు సార్, నమ్మారు సార్ మిమ్మల్ని. మీరు చెప్పిన మాట, మీ సినిమా డైలాగులు చాలామంది నమ్మారు సార్. వాళ్ళకి అన్యాయం చేయకండి సార్. అట్లీస్ట్ మిమ్మల్ని మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయండి సార్. ఇంకెంతకాలం సార్ ఇలా ప్రజలు మోసం చేస్తారు? ఇంకెంతకాలం సార్? దయచేసి అర్థం చేసుకోండి సార్. ఇదే సందర్భంగా ఇంకోటి చెప్పబోతున్నాను. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పిచ్చి అభిమానం ఉండగా వాళ్ళకి చెప్తున్నాను, బాధ్యత అంటే ఇది కాదురా. ఆడెవడో జానీ డ్యాన్స్ వేసుకునేవాడు, సినిమాలో డ్యాన్స్లు వేసి పబ్బం గడుపుకునేవాడు, జీవితం గడుపుకునేవాడు. వాడు ఏం చేసాడో తెలుసు కదా. వాడికి మీ అన్నగారు స్ఫూర్తి, మీ ఆదర్శం. మీ అన్నగారికి వచ్చి వాడు స్ఫూర్తి. మాటలు చెప్పుకోవడం చాలా బాగుంటారు. ఒకరికి తవ్వితే తీస్తే ఇంత బొక్కలు ఉంటాయి. మర్చిపోయాను పవన్ కళ్యాణ్ గారు, తమరు మీ హిందూ ధర్మం పట్ల మీకున్న అభిమానానికి, మీకున్న గౌరవానికి ఇంకొక చిన్న విషయం కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అది మీ వ్యక్తిగత విషయమైనా సరే, నిజంగా మీకు హిందూ ధర్మం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి అయితే మీ జీవితంలో ఇన్ని ఒడిదొడుకులు రావు. దయచేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ దీక్ష ద్వారా, ఇప్పుడు ఎలక్షన్స్ ఏమి లేవు, ఏమో 4 సంవత్సరాల తర్వాత మరొక 4.5 సంవత్సరాల టైం పడుతుంది. ఈలోగా కేంద్రంలో ఉన్న మహానుభావులు వాళ్ళు కోరుకుంటే జమిలీ ఎన్నికలు వస్తాయో, 2 సంవత్సరాలకు వస్తాయో, 3 సంవత్సరాల్లోనూ వస్తాయి. అప్పుడు ఇవన్నీ మళ్ళీ కావాలి కాబట్టి అప్పటి వరకు దాచుకోండి సార్ వీటిని. ఇప్పుడు అవసరం లేదు. కొద్దిగా పరిపాలన మీద మీరు దృష్టి పెట్టండి. నిజంగా అక్కడ జరుగుంటే అది ఎందుకు జరిగింది అడుగుతున్నారు కదా సార్, అపోజిషన్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. ఏమంటారు దాన్ని, సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నారు, హైకోర్టు తలుపులు తట్టారు. సో మీరు దాన్ని వెల్కమ్ చేయండి సార్. వెల్కమ్ చేసి అందులో జరిగిన లోపాలు నిజంగా ఏమైనా ఉంటే అందులో ఎవరు దాంట్లో బాధ్యులు ఉన్నారో, లేకపోతే ఎవరి వల్ల అది జరిగిందా, నిజంగా జరిగిందా జరగలేదనేది బయటకు వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు చేతులు కడుక్కోలేక మీరు కింద మీద పడుతున్నారు, అది వేరే విషయం. అది
స్వామి చూసుకుంటాడు. ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలనేది ఆయన చూసుకుంటాడు. కాకపోతే ముందు వెనక అంతే ఏముండదు సార్, ఏముండదు. ముందు వెనక అవుతారు అంతే. సో కాబట్టి దయచేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరేదో మీ ప్రభుత్వం మీరు ఒక 6 హామీలు ఇచ్చారు, సూపర్ 6 అని ఒక 6 హామీలు ఇచ్చారు. ఆ హామీలని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. నిజంగా ఆ హామీలు నెరవేర్చడం కోసం మీరు దీక్షలు చేయండి. భగవంతుడు అనుగ్రహించి ఆ శక్తిని మీకు ఇవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే పేద ప్రజలు నమ్ముతారు, మనం చెప్పింది నిజం అనుకుంటారు. అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి మనం చేద్దాం, మంచి చేద్దాం. ఆ ప్రయత్నం చేయండి. విశాఖ ఉక్కును కాపాడండి. మానభంగాలకు గురవుతున్న బాలికలకు, ఆడవాళ్ళకు న్యాయం చేయండి. ఇవి చూడండి సార్. దయచేసి ఈ దీక్షలు వాటి కోసం వాడుకుంటే వాడండి, కానీ దేవుణ్ణి అపహాస్యం చేసే పనులు మాత్రం చేసి మా హిందువుల యొక్క మనోధైర్యాన్ని, మనోవాంఛను, మా సంకల్పాన్ని, మా ఆత్మవిశ్వాసాలని దెబ్బ కొట్టకండి. అదేవిధంగా చిన్న విషయం ఇంకా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు బీజేవైఎం అంట. అసలు అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నదని సంగతి నాకు ఇంతవరకు తెలియదు. అలా లఫుట్ ఎదవల్లారా, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది. నిజాలు నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది, అవకాశం మీకుంది. పనికి మళ్ళీ గాడిదే కొడకల్లారా, చేతనైతే చావుంటే ఈరోజు హిందువులకు మనోభావాలను రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి మీరు ధర్నాలు చేయండి. పనికి మళ్ళీ గాడిద కొడుకులారా, దేవుడి దగ్గర విఐపి దర్శనాలు పెట్టి సామాన్యుడికి దేవుడిని దూరం చేస్తున్నారు. అది తెలుసుకోండి. దేవుడి ముందు అందరూ ఒకటే అని చెప్పి నిరూపించడం కోసం దీక్షలు చేయండి రా, ధర్నాలు చేయండి రా. బాడుకో ఎదవల్లారా, ఏరా శ్రీరాముడు మీ ఒక్కడు సొత్తా, హిందూ ధర్మం మీ ఒక్కడు సొత్తా? బేవర్స్ ఎదవల్లారా, మీకు పని పాట లేక ఒళ్ళు కొవ్వెక్కి మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి. సార్, ఎందుకు సార్ మీరు విషయాన్ని బయట పెట్టారు? అది నిజంగా జరుగుంటే ఒక కమిటీ వేసి తప్పు చేసిన శిక్షలు తీసుకోవాలి, అది చెప్పడం మానేసి ఈరోజు రోడ్డు మీదకి లాగేసి వ్యవస్థ చేసిన హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడకుండా ఏ తప్పు చేయని జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తారా చేస్తారా? మీరు ఎంత ఆయన దగ్గర? ఆఫ్టర్ ఆల్ ఒకనాడు సోనియా గాంధీనే కాదనుకున్నాడు, ఈరోజు నరేంద్ర మోడీ కూడా అదే పరిస్థితి. దేనికి భయపడే రకం కాదైనా. దయచేసి అర్థం చేసుకోండి. నిజంగా మీరు హిందూ ధర్మాన్ని కాపాడగలిగితే, హిందూ ధర్మం కాపాడాల్సి వస్తే ఇప్పటికీ ఆలయాల్లో జరుగుతున్న వివక్షల్ని రూపుమాపండి. ఆ వివక్ష పట్ల మీరు పోరాడండి. దేవుడి ముందు అందరూ సమానమని చేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. మత మార్పుల్ని అరికట్టండి. ఇది చేయండి. అంతేగాని ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి సాక్షాత్తు తిరుపతి దేవస్థానం ఈవో గారే మళ్ళీ చెప్పారు ఆ నెయ్యి మేము వాడలేదని. చెప్పిన తర్వాత ఏందిరా మీరు వచ్చి ధర్నాలు చేసేది? మీరు ఎవడరా భయపడతారు మీకు? పవన్ కళ్యాణ్ గారు, అయ్యా డిప్యూటీ సీఎం గారు, ఇటువంటివి అరాచకాలు జరగకుండా కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రం అశాంతిని నెలకొలే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది. మీరు దయచేసి అటువంటి వాటిని ఆపండి. ఈ దీక్షలు మీరు ఆపి పాలన పట్ల మీ దృష్టిని కేంద్రీకరించండి. హిందూ బంధువులారా, హిందూ మిత్రులారా, దయచేసి ఎవరు కూడా ఈ ఉచ్చులో పడకండి. మీ ధర్మాన్ని మీరే కాపాడుకోవాలి. అది ఎవరు తప్పు చేసినా నీ ధర్మాన్ని కాపాడుకోవడానికి స్వతహాగా నువ్వు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. నువ్వు రోడ్డు మీదకి వచ్చి నువ్వు పోరాడు. నిజాలు తెలుసుకో, నిర్భయంగా తెలుసుకో. పేపర్లు చూసో, 1-2 టీవీ ఛానళ్ళు చూసో, మనకు నచ్చిన నాయకుడు చెప్పాడని పొరపాటు పడకు. దయచేసి నీ ధర్మాన్ని రోడ్డు మీదకి లాగేది ఎవరో కూడా ఇప్పటికి కూడా మీకు తెలుసుకోలేకపోతే అది మీ మూర్ఖత్వం అవుతుంది. అది తెలుసుకోండి. మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి. జై హింద్, జై శ్రీరామ్.